నమస్కారం. ఏ పార్టీతోటి సంబంధం లేకుండా, ఏ నేతలతోటి సంప్రదింపులు లేకుండా, ఏ ఎంపీ తోటి సంప్రదించకుండా తనకు తానుగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే ఏకపక్ష నిర్ణయం. కానీ ఈ సదరు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లేదు అన్ని ప్రాంతాల ప్రజలతోటి మాట్లాడిన తర్వాత నేతలతోటి అన్ని పార్టీల నేతలతోటి మనం చర్చించిన తర్వాతనే అందరి అభిప్రాయం తీసుకున్న మీదటనే రాష్ట్ర విభజన జరిగింది అని చెప్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. కాదు అఖిలపక్ష సమావేశం అనేటటువంటిది అది నామకే వస్తేగా జరిగింది. అక్కడే కాగితాలు తీసుకున్నారు. మీకు అర్థమైందా? నిన్న గాక మొన్న కూడా ఈ పిసిసి అధ్యక్షుడితో, ముఖ్యమంత్రితో, ఇంకొకరితో మొత్తం ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళందరితో కూడా వీళ్ళ యొక్క అడిగింది కూడా మీ అభిప్రాయాలు చెప్పి కాగితం మీద ఇవ్వమనే తప్ప, అంటే వీళ్ళని కట్టేశారు, కట్టిపడేశారు. కేంద్ర నాయకత్వం ఉంది, కాంగ్రెస్లో ఉన్నటువంటి అధిష్టానం వరకు. అదేమంటే సోనియా అభిప్రాయం అని చెప్పి సోనియా ఇంతవరకు మాట్లాడలేదు. ఆమె దీంట్లో ఒక ప్రధాన పాత్రధారి కావచ్చుగాక, అది మనం రూల్ అవుట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఎన్ని పదవులు కదా. ఇప్పుడంతా అన్ని పార్టీల్లోనూ కొడుకుల రాజ్యం. ఈ కొడుకుల్ని పైకి తీసుకురావాలనేటువంటి తాపత్రయం తప్ప నువ్వు విద్యాబుద్ధులలో మంచిగా బాగా పైకి తీసుకురా. ఎందుకు నీకు నీ వారసుడుగా వాడెవడో రావాలని, లేదా ఒక వారసురాలుగా నీ కూతురు రావాలని, లేదా నువ్వు చేస్తే పెళ్ళం భార్యకి సీటు ఇవ్వాలని, ఇవన్నీ కూడా తప్పుడు రాజకీయంలో భాగం. ఇవి ఎందుకు ఇవ్వాలా? నీకు పాలిటిక్స్తో కూడా ఏమీ సంబంధం లేనటువంటి ఆడమనిషికి కానీ లేకపోతే మగవాడికి కానీ తన ఉత్తరాధికారిగా వారసుడికి దేనికి ఇవ్వాలి? ఏ విద్యాగ్రంథం లేనటువంటి సమయంలో, అసలు రాజకీయాల గురించి తెలియనటువంటి సమయంలో దేనికోసం ఇవ్వాలి? అయితే సార్, ఇప్పుడు ఏ రాజకీయ లబ్ధి కోసం అయితే, అంటే అందరికీ దీంట్లో వేరే సందేహం లేదు, కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాష్ట్ర విభజన చేసింది అంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజకీయ లబ్ధి కోసమే చేసింది అని. ఆ రాజకీయ లబ్ధిని ఈ విభజన ద్వారా పొందగలుగుతుందంటారా వచ్చే ఎన్నికల్లో? చాలా కష్టమైనటువంటి విషయం. వీళ్ళందరినీ ఇప్పుడు ఎంపీలని, రాజీనామాలు ఇచ్చిన ఎంపీలని, రాజీనామాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి మంత్రుల్ని, వీళ్ళందరినీ కూడా తన గూటికి చేర్చుకుని వ్యవహారం చేయాలనేది, కట్టడి చేయాలనేటువంటిది సోనియా గాంధీ. అయితే ఇక్కడ గమ్మత్తు, రాజలింగం గారు స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ నాయకుల్లో చాలా నీతిమంతులైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఆ రాజలింగం గారు ఇంతకు ముందే ఆయన చనిపోకముందు ఇటువంటి సమస్యలే వస్తే, ఇది తెలంగాణ దీనికి సంబంధించి విభజన సమస్యలు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఎవరికి వాడు సోనియా గాంధీ అన్నదే అని చెబుతాడు తప్ప సోనియా గాంధీ నుంచి అన్నదో లేదో మనకు తెలియదు. ఆమె పేరు చెప్పి మన దగ్గరికి వచ్చి ప్రకటన చేస్తున్నాడు. ఈ రకమైనటువంటి అభిప్రాయాలతో వీళ్ళు ఈ విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చేసి వాళ్ళతో, ఈ విభజనవాదులతో విభేదించి ఈ విభజనను అడ్డుకోవడం కోసం ఆయన రిట్ కూడా వేశాడు మన హైకోర్టులో. అది చాలామందికి మిత్రులకి మరి తెలుసో తెలియదు. ఆయన ఆ రకమైనది. అందుకని సోనియాని ఏమీ అమాయకురాలని కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆమె నడుస్తున్నటువంటి పద్ధతి, రాజీవ్ని వీళ్ళంతా ఏమిటంటే డబ్బా కొట్టడం ద్వారా తమ సర్వైవల్ ఉనికిని కాపాడుకోవటానికి రాజకీయవేత్తలు, వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయవేత్తలు వాళ్ళ అధిష్టానాలతో వ్యవహరిస్తున్నారు. ఆ అధిష్టానాలు వెళ్ళిన ఆ రకంగా పదవికి కట్టిపడేయటం, ఆ కట్టిపడేటువంటి కార్యక్రమంలో భాగమే నిన్నగాక మొన్న ఒక ఆయనకి డిప్యూటీ చీఫ్ విప్ అని అక్కడ ఇచ్చారు. అది ఎక్కడికి అతను ఎక్కడికి తప్పించిపోతాడో, పార్టీ నుంచి వెళ్ళిపోయి మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు అని. ఈ రకమైనటువంటివి కూడా జరుగుతున్నాయి. కానీ ఈ విభజన అనేటువంటిది
అసహజమైంది కాబట్టి, అశాస్త్రీయమైంది కాబట్టి, ప్రజల యొక్క ప్రజాభిప్రాయంతో నిమిత్తం లేనటువంటిది కాబట్టి, అన్ని ప్రాంతాల్లో కూడా నిమిత్తం లేదు కాబట్టి, ప్రజాప్రతినిధులు అనుకుంటా ఉన్న వాళ్ళందరినీ కూడా తన పార్టీ కనీసం తన పార్టీలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏమిటి మీ అభిప్రాయాలు చెప్పండి, ఇటువంటి ప్రతిపాదన వచ్చింది, మా మీదకి ఇటువంటి ఒత్తిడి వచ్చింది కాబట్టి మీ అడుగుతున్నాం, మీరు మీ యొక్క స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పండి అనేటువంటి వాళ్ళు నాయకత్వం లేదు, అధిష్టానం అడగట్ల. అట్లా వీళ్ళ మధ్య తన పార్టీ ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కూడా విభేదాలు సృష్టించడం ద్వారా, విడదీసి చేయడం ద్వారా ఏ విధంగా రాష్ట్రాన్ని విభజించి పాలించే దృక్పథం ఇది సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థ నుంచి కాంగ్రెస్కి బాగా వచ్చింది. దానికి తోడు అదేవిధంగా ఈ భారతీయ జనతా పేరుకే భారతీయ జనతా పార్టీ అంటూ ఆ బీజేపీలో కూడా ఇది ప్రవేశించింది. వాళ్ళ రాజకీయాలు కూడా విభజన రాజకీయాలే. ఇది ఒక అంటువ్యాధి ఒక్కటే కాదు, ఇంకా దాదాపు 40-50 రాష్ట్రాలుగా ఏర్పడేటువంటి ఒక ప్రమాదం కూడా ఇవాళ దాపురించింది. అంటే భారతదేశం యొక్క సమైక్యగా, భారతదేశ ఇంటిగ్రిటీకి, సమైక్యతకి విరుద్ధమైనటువంటి పరిణామాలకి దారితీస్తున్న ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులే. అధికార ప్రతిపక్షాలలో ఉన్నటువంటి, ఇరుపక్షాల ఉన్నటువంటి రాజకీయ నాయకులే తమ పదవుల కోసం, తమ ప్రభుత్వాలు గద్దెనెక్కడం కోసం ఈ రకమైనటువంటివన్నీ చేస్తున్నారు. ఓకే, అయితే ఈ విషయాలన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు సార్ ఈ రోజున. ఇది ఒకట్లాగా కాదు, మీడియా ప్రతి ఒక్కరి గతంలో మాదిరి సాగదు. అయితే వీళ్ళ పాచికలు పారుతాయి అంటారా? కర్మగారు ఏమిటంటే ఐక్యంగా ఉన్నటువంటి వాడు శత్రువుగా పరిగణించి మనం విడిపోదాం అనేటువంటి వాడు మిత్రుడిగా అయ్యేటువంటి పరిస్థితి అది ఎవరో ఆశించకూడనిది. అది ఈ రోజున అటువంటి కార్యక్రమాలు తప్పుడు పద్ధతుల్లో వెళుతున్నాయి. అందరూ దారి తప్పారు. వీళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని, విద్యార్థి యువతని, తర్వాత శ్రామిక వర్గాన్ని, కష్టపడి పనిచేసే వాళ్ళని, రైతాంగాన్ని, మహిళల్ని, వీళ్ళందరినీ కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు వీళ్ళు చేస్తున్న పనులు ఇవే. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రకంగా తయారైందంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కొట్టుకునే ఏకైక జాతీయ పార్టీ ఇది. అది అయితే సార్ 100 కోట్లు ఖర్చు పెట్టి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, అసలు కమిటీ వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలను కానివ్వండి, ఏదైనా సరే అసలు పార్లమెంట్లో ఎందుకు చర్చకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడు ఈ విభజన మాత్రం ఆ కమిటీకి లోబడి, ఆ కమిటీకి ఆధారంగా చేసిందంటారా? ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కమిటీలు ఇప్పుడు ఆంటోనీ కమిటీని ఒకటి వేశారు. ఇది సీమాంధ్రలో జరుగుతున్నటువంటి గొడవ ఇక్కడ ఇప్పట్లో ఆగేదట్లేదని తెలుసుకుని వాళ్ళు ఏంటంటే చర్చిస్తామని చెప్పేసి ఇది అంత ఇప్పుడు జరిగిన నిర్ణయం కూడా ఇప్పుడు మీడియా కూడా ఎలా తయారైందంటే పరమ చండాలంగా తయారైంది. ఎందుకనంటే వీళ్ళు మీడియా అంటే ఛానల్స్, పత్రికలు కూడా ఎవరికి కూడా ఒక సరైనటువంటి అవగాహన లేదు. చేసేయాలి ఇంకేముంది నిర్ణయం, గవర్నమెంట్ నిర్ణయం కాదు. ఇంకా ఇప్పుడు జరిగినటువంటిది పార్టీ చేసిన తీర్మానం మాత్రమే. ఆ తర్వాత ప్రాసెస్ బోర్డు ఉంది. ఈ ప్రాసెస్ అంటే మర్చిపోయాను. ప్రాసెస్ అన్న పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో డిక్షనరీ మీనింగ్స్ వీళ్ళెవ్వడికి నాయకత్వానికి తెలియదు. చిదంబరం ప్రకటన చేసేసాడు December 9న ప్రాసెస్లో పెట్టామని. ఆ ప్రాసెస్లో పెట్టడం అంటే వీళ్ళు అయిపోయింది అనుకున్నారు, ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమేననుకున్నారు. ఆ రకంగా ఛానల్స్ చేసినాయి, ఆ రకంగా పత్రికలు ఇంటర్ప్రిట్ చేసినాయి. ప్రాసెస్ అన్నటువంటి పదానికి ఆలోచన చేయడం, చర్చించడం అనే కానీ నిర్ణయం చేయటం కాదు. నిర్ణయం అనేది ఆఖరి విషయమే కదా, అది కాదు. చర్చించడం, నలుగురు కూర్చోవడం, అది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంటే తెలంగాణ విషయమే
ప్రారంభించామన్నారు అనుకోండి. ప్రాసెస్ ప్రారంభించడం అంటే అనేక దశల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆలోచించడం, ముందు ఆలోచన చేయడం, తర్వాత చర్చించడం, దానికి ఉన్నటువంటి సానుకూల అనుకూల వ్యతిరేక అభిప్రాయాలు వీటన్నింటినీ కూడా గణనలోకి తీసుకోవడం, ఇంత ఉందన్నమాట కార్యక్రమం. అయితే సార్ పరిగణలోకి తీసుకునే అందువల్ల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మాత్రమే ఇది. ఇంకా క్యాబినెట్కి రావాలంటే హోమ్ మినిస్టర్ నోటు సిద్ధం కావాలి. అది ఇప్పుడప్పుడే కాదన్నాడు షిండే. దానికి బోలెడంత ప్రాసెస్ ఉందని పడి అది మళ్ళీ అక్కడ ఆయన ప్రాసెస్ అనే పదం ఎందుకు వాడాడు? ఇదేనమాట. అంటే అనేక రకాల ఇరిగేషన్ సిస్టమ్స్, తర్వాత ఉభయ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి ల్యాండ్ సమస్యలు, ఇరిగేషను, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించింది, ఆదాయ ఖర్చులు, వీటన్నిటికి సంబంధించింది ఇన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల అది హోమ్ శాఖ నోటికి వెళితే తప్ప క్యాబినెట్ చర్చకి తీసుకోదు. ఇంత ప్రాసెస్ ఉంది. ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. ఇంక ఇచ్చేసారంటే ఇచ్చేసారు. ఎవరు ఇచ్చింది ఆ ప్రకటన? కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అది ఏమిటి? యూపీఏ ప్రభుత్వం. యూపీఏలో రేపు అందరూ రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే అనుకూలిస్తారా? లేదు. ఎవడి భయాలు వాడికి ఉన్నాయి. మాయావతి దీంట్లో లేదు కాబట్టి, ఉత్తరప్రదేశ్లో అధికారంలో లేదు కాబట్టి మళ్ళీ 4 రాష్ట్రాల సంగతి వస్తుంది. పూర్వాంచలు, పశ్చిమాంచలు, ఇవన్నీ ఈ పేర్ల తను వేస్తుంది. కానీ అదే సమాజ్వాదీ పార్టీ అది పూర్తి వ్యతిరేకం. అంతేకాదు, చిత్రం ఏంటంటే దిగ్విజయ్ సింగ్, ఆజాద్ ఈ నెగోషియేషన్స్ తర్వాత ఈ కథంతా నడుస్తూ ఉన్నటువంటి, విభజన కథంతా నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు 2 ప్రకటనలు చేశారు. చాలా ముఖ్యమైనది. ఆ ముఖ్యమైనటువంటి ప్రకటనలను ఫ్లాష్ చేసేటటువంటి తత్వం లేదు వీళ్ళకి. ఇది మన మీడియాకు కూడా అర్థం చేసుకునేటువంటి శక్తియుక్తులు ఉన్నా కానీ ఇతరత్ర భయాల వల్ల, భయం అంటే ఏంటి? పదవుల భయం, పదవులు పోతాయన్నటువంటి భయం వల్ల వీళ్ళు నాయకులు కూడా విస్మరించారు 2 ప్రధానమైన ప్రకటనలు. ఆజాద్ అంతే మొన్నటి వరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ తరఫున వ్యవహరిస్తున్నటువంటి ఆజాద్ ఉన్నాడే, అతను ఒక ప్రకటన చేశాడు. లడఖ్ని విభజన చేసేసి చేయాలని. ఎందుకని? కాశ్మీర్ దీంట్లో ఎందుకంటే జమ్మూ ప్రాంతం వ్యవహారం ఇదంతా ఉంది కదా, అది బీజేపీ ఎప్పటి నుంచో అది కోరుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ఎందుకు విభజించాలి? జేఎన్కేగా ఉండకూడదు. జమ్మూ కాశ్మీర్ అక్కడ పండిత వర్గం అని ఒకటి ఉంది. ఒక పండిత వర్గం కోసం ఒకటిగా సాగుతున్నటువంటి జేఎన్కే అసలే రాజకీయాల మధ్య ఇరుక్కుని ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ యొక్క పరిణామాలను కనుక చూస్తూ ఉంటే అక్కడే అమెరికన్ సేనలు ఉండటం, తర్వాత నాటో సేనలు ఉండటం, నీకు అక్కడి నుంచి ఇక్కడికి కాశ్మీర్లోకి రావడానికి వాళ్ళు అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క శక్తి మనకు తెలిసింది. అది ఆర్థిక సంక్షోభాల్లో కూరుకున్నప్పటికీ కూడా వాడికి ఈ కండూతిని వదలడం, ఇతర భూభాగాలను ఆక్యుపై చేయటం, ఆక్రమించుకోవడం, అక్కడున్న ప్రజలను ఇబ్బంది పెట్టడం. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క జంపులో కాశ్మీర్లోకి రావచ్చు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మన బోర్డర్సే, పాకిస్తాన్కి మనకి బోర్డర్సే కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విషయాన్ని ఆలోచించకుండా ఇది ఇప్పుడు ఇదే సమయం అని బీజేపీ వాడు కూడా దాన్ని విడగొట్టి, సరే వాడంటున్నాడు కాబట్టి మన ప్రాస్పెక్ట్స్ మనం పెంచుకుందామని చెప్పి రూలింగ్ పార్టీగా కాంగ్రెస్ చేసిన పని ఏంటి? లడఖ్ని విడగొట్టడం చేస్తే 4 జిల్లాలు కానీ 3 జిల్లాలు కానీ దాన్ని భద్రకొచ్చి చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటిది ఇదే అనుకున్నాము. అందుచేత అలాగే 4 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఒక పూర్తిగా ఓడిపోయామని చెప్పాడు ఆజాద్. ఇక ఈయన దిగ్విజయ్ మధ్యప్రదేశ్ని విడగొట్టి ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేసిన తర్వాత పడుతున్న మా బాధలో ఆ దేవుడిని వాడంటే వాడికి తెలుసు అన్నాడు.
పవర్ ప్రాజెక్టులన్నీ ఒక పక్కకే వెళ్ళిపోయినాయి. ఒక పక్కకే వెళ్ళిపోయి అవసరాలు అటువైపు ఉన్నాయి. ఈ రకమైనటువంటి అంచేత అతను ఆ ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన సన్నాసులు నీకు దానికి కట్టుబడి ఉండి ఇదిగో మా అనుభవాలను చెప్పాలి కదా పో అనేవాడు ప్రకటన చేశారు. ఆ ప్రకటనను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జనాభాకి, ఇక్కడ ఉన్నటువంటి పాఠక లోకానికి, అంటే 150 మంది ఉండొచ్చు కాక చదువుకున్నాడు, దాంట్లో పేపర్లు చదివే వాళ్ళ సంఖ్య ఇంకా తక్కువ ఉంటుంది, ఇంకేమీ సందేహం లేదు. 20-25% కంటే మించదు. ఇక మన టీవీలు ఉన్నాయి, అవన్నీ ఈ మాధ్యమాలన్నీ కూడా ఇదేంటంటే మామూలుగా అలా చూసి వదిలేసేటువంటి మాధ్యమాలు. ఇక్కడ రిజిస్టర్ కావాలంటే మనిషి చదవాలి, అధ్యయనంలోకి వెళ్ళాలా, ఎవడో ఏమి చెప్పాడో గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నీ కూడా అవసరం. అందరికి మామూలుగా సామాన్య పాఠకుడికి కానీ, సామాన్య వ్యూయర్కి కానీ, టీవీలు చూసేటువంటి ప్రేక్షకుడికి కానీ ఈ ఓపిక ఇది ఉండదు. అందువల్ల పత్రికల మాధ్యమాల పని ఏంటంటే దాన్నే 1-4 సార్లు నీవు ప్రసారం చేస్తూ ఉంటే సింక్ అవుతుంది. ఓహో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇది ఎవరికి పట్టలేదు. అంటే ఇన్ని వ్యవహారాలు వాళ్ళ పార్టీ నుంచే దిగ్విజయ్ సింగ్ కానివ్వండి, గులాం నబీ ఆజాద్ కానివ్వండి, ఆల్రెడీ విడగొట్టబడినటువంటి రాష్ట్రాల ద్వారా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చి, కానీ వాళ్ళ నేతల్ని మళ్ళీ మాట్లాడనివ్వకుండా కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించే ప్రయత్నం చేస్తూ ఆ ప్రాంత ప్రజల్ని మభ్యపెడుతూ ఆ నేతల భాగం కూడా ఉంది ఇందులో, ఆ ప్రాంత నేతల భాగం కూడా ఉంచి అందరినీ మభ్యపెట్టారు. ఆ రకంగా మభ్యపెట్టే ఈ పని చేసినటువంటిది. అది కాకుండా అసలు ఎందుకు విడిపోవాలన్న దాని మీద సమగ్రమైన చర్చ జరగలేదు, అది లేదు. ఆ రకమైనటువంటి అయోమయ స్థితిలోకి నిరక్షరాస్యుల్ని కష్టపడి జీవించే వాళ్ళందరినీ కూడా నెట్టేసి చేశారు. అందుచేత వాళ్ళకి ఇవేమీ పట్టలేదు. ఎక్కువగా పడుతున్నది ఎవరికంటే ప్రత్యక్షంగా ఉద్యోగాలు కోల్పోయేటువంటి వాళ్ళు, లేకపోతే ఈ డివిజన్ వల్ల ఈ రకమైనటువంటి ట్రాన్స్ఫర్స్ వ్యవహారం నానా గందరగోళం. అయితే సార్ ఇక్కడ ఇంకొక విషయం అడుగుతానండి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రత్యక్షంగా ఉద్యోగాలు కోల్పోయే వాళ్ళు, ట్రాన్స్ఫర్స్, బదిలీలు అని చెప్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, వెంటనే కేసీఆర్ మళ్ళీ మీరు కూడా అదే పొరపాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, విభజన మీద ఒక ప్రకటన అయితే వెలువడింది. దీనికి కేసీఆర్ కేసీఆర్ సంతోషించే విషయమే ఇది. ఆయనకు అనుకూలంగానే వచ్చిందో మరి. మీరు చూస్తూ ఉంటే బొమ్మలు చూస్తూ ఉంటే సంతోషంలో ఉన్నాడో అనుమానంలో ఉన్నాడో మీకు తెలుస్తూ ఉంటుంది. మరి అయితే అందుకని ఇక్కడ కూడా చెప్పాలి. దిగ్విజయ్ సింగ్ ఆడినటువంటి నాటకం ఇది మరి ఏంటి, దీంతో రాజకీయాలతో ఏమి సంబంధం లేదు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాడివి నువ్వు బయట పెట్టావు కదా. అంతకుముందే తెలుసు, 3-4 మాసాల క్రితం నెల రోజుల పాటు ఈ కేసీఆర్ని ఇక్కడ బిగేశారు ఢిల్లీలో. బిగేసిన సందర్భంలో ఏమేమి జరిగినాయో నేను ఇప్పుడు దీంట్లో చెప్పడం అనవసరం అనుకోండి. అందరూ కూడా ఢిల్లీ మిత్రులందరూ కూడా చెప్పారు ఏమేమి క్లాండెస్టైన్గా రహస్యంగా ఏమేమి జరిగింది కూడా దాంట్లో చెప్పారు. ఇతనికిన్నో కాంగ్రెస్ నాయకత్వానికి మధ్యలో అనేక ప్రలోభాలు జరిగాయి. ఆ ప్రలోభాలలో భాగంగానే మీరు ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలు, అంటే తనకు తాను బయటపడటం కోసం. ఎందుకని దాదాపు 1000 మంది కుర్రాళ్ళు, అమాయక కుర్రాళ్ళ యొక్క ఆత్మహత్యలని ప్రోత్సహించిన వ్యక్తిగా తనకు ఉండేటటువంటి ఆ గిల్టీ కాన్షియన్స్ తనకు ఉంటుంది. ఎందుకనంటే నా కుటుంబంలో బాగలేదు కదా, నా కుటుంబంలో పోతే అక్కడ ఆ తల్లిదండ్రుల బాధలు తెలుస్తాయి. పోలేదు కాబట్టి అది అతనికి ఆ ఫీలింగ్ అనేటువంటిది, ఏ ఫీలింగు, గిల్టీ కాన్షియస్, ఏదో నేరం చేశామనేటువంటిది ఎంతటి వాడికైనా ఎంత దుర్మార్గుడికైనా వస్తుంది ఏదో ఒక దశలో ఆలోచన అనేటువంటిది. ఆ రకంగా ఇది చేస్తే కాంగ్రెస్లో చేరతాను, ఒక ప్రకటన ఇస్తే చాలు, అంటే తనను తాను బయట వేసుకోవడం, ఒక ప్రకటన ఇస్తే చాలని. ఇప్పుడు ఏమంటున్నాడు దిగ్విజయ్ సింగ్, ఇచ్చేసా కదా, నేను పార్టీ తీర్మానం చేసింది కదా ఇవ్వాలని, నువ్వు వచ్చి కలవమంటున్నాడు.
కాంగ్రెస్లో కలిసి టీఆర్ఎస్ని రద్దు చేసుకో. ఇప్పుడు అక్కడ ఉందన్నమాట. ఎవరిని మోసం చేసుకుంటాడో మనకి అంతిమ దీంట్లోగానే ఆ తెరపైన చూడాల్సిందే. ఈ విభజన ప్రక్రియలో అసలు సమస్య అంతా హైదరాబాద్ చుట్టూరా కొట్టుకుంటోంది అని చెప్పి వివిధ రకాలైనటువంటి వార్తా కథనాల ద్వారా కానివ్వండి, ఏదైనా కానీ ప్రజల మనసుల్లో ఊగిసలాడుతున్నటువంటి ఒక ఆందోళనకరమైన సమస్య. అయితే ఈ సమస్య అంతటికి సీమాంధ్ర ప్రాంత ప్రజలు కానివ్వండి, నేతలు కానివ్వండి, ఎవరైనా హైదరాబాద్ని యూటీ కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని చెప్పని అడుగుతున్నారు. యూనియన్ టెరిటరీగా చేయమని చెప్పని అదొక అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇది అసలు ఈ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అవకాశం ఉందంటారా? చేయొచ్చా? చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నారా మీరు? ఈ ఉభయ ప్రాంతాల నాయకులు ప్రజల్ని మనం ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే ప్రజలకి ఎక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు. నిజమే, అంతా తెలిసినట్టే ఉంటుంది, ఏమీ తెలియదు. అందుచేత విపరీతమైనటువంటి కలిసి ఉన్నామే, ఇదేమిటి అనేటటువంటి పరిస్థితికి, నాయకులు తెచ్చిపెట్టినటువంటి పరిస్థితిని గురించి ఆందోళన పట్టడం మినహాయించి వాళ్ళకి మనం మిగిలింది ఏమీ లేదు. అందుచేత హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా అందరూ కోరిక పైన ఇది ఇక్కడ హైదరాబాద్ రాజధాని నగరం రాష్ట్రానికి ఉంది. ఇవాళ విభజన అనేటువంటిది 10 ఏళ్ళు పెట్టాడు. ఏది సూచనప్రాయంగా ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు. 10 ఏళ్ళు పెట్టడం అంటే ఇక్కడ 2 ముఖ్యమంత్రులు ఇక్కడే ఉండాలి. అంటే రోజు కొట్లాడుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చే జనాలు, ఈ సెక్రటేరియట్కి వచ్చే జనాలు, ఆ సెక్రటేరియట్కి వచ్చేటువంటి జనాలు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక మాట మీదో లేకపోతే ఏదో రకంగా ఆ పరిస్థితులు కూడా మనం ఊహించాల్సిందే. మనం అంత తేలిగ్గా ఇది కాదు అటువంటి పరిస్థితి. ఇక చండీగఢ్ ఉంది. చండీగఢ్ది కొంతమంది ఇస్తున్నారు. అదేంటంటే ఉమ్మడి రాజధాని హర్యానాకి దానికి. మర్చిపోయిన పంజాబ్ది కూడా వీళ్ళ స్వార్థం కోసం కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని ఏంటంటే పంజాబ్ను కూడా విడగొట్టారు. పంజాబ్ హర్యానా. అయితే ఏమిటి, ఢిల్లీకి ఢిల్లీ యొక్క కంటిన్యూషనే. అందుకని వాళ్ళకి ఇబ్బంది లేకపోవచ్చు ఒకవేళ అది పరిష్కారంలో భాగంగా. కానీ దానివల్ల కూడా తాము ఎంత ఇబ్బంది పడ్డామో. కుల్దీప్ నాయర్ అక్కడైనా పంజాబీ. ఆ కుల్దీప్ నాయర్ ప్రఖ్యాత పాత్రికేయుడు దేశంలో. తర్వాత వాళ్ళు ఎవరు, పంజాబ్ ఐ థింక్ నేను కూడా బీజేపీ ఉన్న సమయంలోనూ లేకపోతే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ సమయంలో హై కమిషనర్గా చేశారు. భారత హై కమిషనర్గా లండన్లో. ఆయన ఆ కుల్దీప్ నాయర్ చాలా స్పష్టంగా చెప్పాడు, పొరపాటును కూడా మీరు విభజన వైపు వెళ్ళొద్దు, దీనివల్ల వచ్చేటువంటి నష్టాలన్నింటినీ మేము అనుభవించాము. శాసనసభతో కూడా నిమిత్తం లేకుండా చేశారు. అది శాసనసభతో కూడా దాని యొక్క నిర్ణయంతో కూడా నిమిత్తం లేకుండా దీన్ని విడగొట్టారు పంజాబ్ని. అది కాంగ్రెస్ చేస్తే. అదేవిధంగా బీజేపీ కూడా ఎట్లా చేశారు అది మనకి తెలుసు. గుజరాత్ ఉంది ఇవాళ. గుజరాత్లో సౌరాష్ట్ర ప్రాంతం వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మాకు సౌరాష్ట్ర ఎందుకంటే నీకు వాళ్ళకు కూడా 6 జిల్లాలు 7 జిల్లాలు ఉన్నాయి, మాకు ప్రత్యేక రాష్ట్రంగా మామూలు చాలా రోజుల నుంచి. ఇప్పుడు అవన్నీ వచ్చాయి, ఇప్పుడు డార్మెంట్గా ఉన్నాయి. అక్కడ నాయకులు సర్ది చెప్పని బాధ్యతతో ఏమన్నా కానీ ఇప్పుడు ఏమన్నాయి. కానీ ఎప్పుడైతే తెలంగాణ విషయాన్ని, ఆంధ్రప్రదేశ్ని, విశాలాంధ్రని విడగొట్టాలో అని నిర్ణయానికి పార్టీగా కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి వేరే ఎక్కడ వీళ్ళు పార్లమెంటులో బిల్లు పాస్ చేసి రికమెండ్ చేస్తారు అని చెప్పి గోర్ఖాల్యాండ్, బోడోల్యాండ్, అదేవిధంగా సౌరాష్ట్ర, విదర్భ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేసాయి. ఓకే, అయితే సార్ ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే అభివృద్ధి జరగని కారణంగా
అణిచివేతకి గురి కాబడుతున్నాం అన్న కారణంగా ఇలాంటి ఇత్యాది రకాలైనటువంటి భావోద్వేగాల మధ్యలోంచే ఈ విభజన అనేది ప్రజల నుంచి పెళ్లిబిగుతున్నటువంటి ఒక ఆలోచన అనుకోవచ్చు. కానీ అసలు నాయకుల నుంచే అది అధికారంలోకి రావడం కోసం కొన్ని ఇష్యూస్ ఉండాలి కదా, చేతిలో ఉండాలి. ఆ బుర్రలో ఉన్నటువంటి ఆడి బుర్రలో ఉన్నటువంటి తీసుకొచ్చాడు. ఇది జనం మనిషికి వెళ్ళేసేసి మనకి అన్యాయం జరుగుతూనే లేదు, నోటి మాట ఇది. అందుకని చెప్తాను, మనదే తీసుకున్నాం మన రాష్ట్రం. 1953కు ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అన్నారే ఎంతో తీవ్రమైన అణచివేతకి, తీవ్రమైనటువంటి దోపిడీకి అదంతా కూడా నిజాం ప్రభువులు ఉన్నటువంటి వీళ్ళలో, ఆ నిరంకుశ పాలనలో నీ వాంఛని దొర ఇంకా ఏ ప్రాంతంలో లేదు. ఆ స్లోగనం నీ వాంఛని దొర అనేటువంటి స్థితికి ఆ పరాయి పాల్పడినటువంటి వాడు ఆ నిజాం అప్పట్లో జనాలని దించేసినందువల్ల వీటన్నింటిలో కూడా దొరలు కానీ ఇతర జాగీర్దారులు కానీ వీళ్ళందరూ కూడా జాగీర్దారులు, పటేల్ పట్వారీలు వీళ్ళందరూ కూడా వాళ్ళు కుమ్మక్కైపోయి మొత్తం గ్రామసీమను దోచుకున్నారు, ఇచ్చేశారు. అసలు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు నిజాం పాలనా కాలంలో. అటువంటి పరిస్థితుల్లో మీకు ఇవన్నీ ఇంత విపరీతమైన దోపిడీ, అదేవిధంగా అణచివేత జరిగింది. ఆ అణచివేతకు వ్యతిరేకంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది. ఆ రైతాంగ సాయుధ పోరాటంలో అన్ని ప్రాంతాలు ఇవాళ ఈ చండాలంలోకి ఈ నాయకులు దించారు. కానీ ఇది అధికార పక్షం ప్రతిపక్షం వాళ్ళు ఆ రోజుల్లో అందరూ 3 ప్రాంతాల ప్రజలు వాలంటీర్లుగా పాల్గొని వేల సంఖ్యలో 4,000 మందిని ఆహుతయ్యారు. ఆ రోజు 4,000 మంది తెలంగాణ రైతాంగ ప్రజలు. అందులో 3 ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ భాగం తెలంగాణ, ఎందుకనండి ఈ గడ్డ మీద జరిగింది కాబట్టి ఆ పోరాటం. ఎక్కువ మంది ఇక్కడ బిడ్డలు చనిపోయారు. అట్లాగే ఆ 2 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు 800 మంది 900 మంది వాళ్ళు పోయారు. అందుచేత ఆ రకమైనటువంటి ఉద్యమం నుంచి ఐక్యత, తెలుగు జాతిని చెట్టుకొకరు పుట్టకొకరు ఈ పరాయి 2 చోట్ల పరాయి పాలన వల్ల చితికిపోయి చెల్లాచెదరైనటువంటి వాళ్ళందరినీ ఒక్కసారిగా చేర్చినటువంటి ఘట్టం అదొక ఇది. ఆ తర్వాత ఇప్పుడు అణచివేత గురి అయ్యేటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను ఆశ్రయించిన తర్వాత 3 ప్రాంతాల పెట్టుబడిదారులు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ గమనించవలసిన విషయం, అంతకుముందు తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఆ తర్వాత అక్కడ కోస్తా ప్రాంతం నుంచి కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు అక్కడ ఎన్ఆర్ఐలుగా వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య వేల మీద లెక్కించవచ్చు. 89 ఉన్నారు అప్పుడు. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మెరుగైన తర్వాత ఇక్కడ అప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో నీకు ఎన్ఆర్ఎస్ ఆ ప్రాంతాలకు వెళ్ళారు. అదేవిధంగా మన తెలంగాణలో అంతకుముందు చాలా కొద్దిమంది, 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు, అంతకంటే మించి ఎన్ఆర్ఎస్ డెవలప్ కాలే. కానీ 1956లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజున బ్రహ్మాండంగా అక్కడి నుంచి కూడా వెళ్ళారు. మనం సంతోషిస్తాం. వాళ్ళ సంపాదనతో మనకు నిమిత్తం లేదు. వాళ్ళు అంటే విద్యా రంగంలో ముందుకు వచ్చేసి బాగా చదువుకొని, ఎప్పుడు రాష్ట్రం విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామం చెప్తున్నాను నేను. 53కు ముందు పరిణామం లేదు. అంతకు ముందు ఉన్నటువంటి ప్రగతి ఏమీ లేదు. హైదరాబాద్కి ప్రగతి అంటే హైదరాబాదే. గ్రామసీమలన్నీ దోచేసాడు నిజాం. ఇది తెలంగాణ గ్రామసీమల్ని దోచుకొచ్చి అక్కడంతా డబ్బు పెట్టాడు. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళకి ఉత్తరాంధ్ర జిల్లాలని, సెంట్రల్ జిల్లాల్లో కొన్నింటిని, రాయలసీమలో 4 జిల్లాలని అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు 30 లక్షలు. ఎప్పుడు? దాదాపు 200 ఏళ్ల క్రితం. ఆ 30 లక్షలు మీరు లెక్క వేయండి, ఎన్ని లక్షల కోట్లు వాటి అంటే ఈనాటి ఖరీదులో లెక్కేస్తే ఈ దేశంలో.
అందుచేత వాడితో ఒప్పందం కుదుర్చుకొని బ్రిటిష్ వాడు వచ్చేసారు అప్పటికే. 1857 తర్వాత ఈ పరిణామం మరింత ముమ్మరం అయిపోయింది. ఏది ప్రథమ స్వాతంత్ర పోరాటం తరువాత. ఆ తర్వాత ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే కంటోన్మెంట్ వ్యవహారం అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేసేసుకున్నారు. వాళ్ళ సైన్యం ఇక్కడ ఉంది నైజాంకి అండగా. ఎందుకంటే వాడు దక్కన్ను కూడా ఆక్యుపై చేయాలనేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి. అందుచేత 2 చోట్ల పాలకుడు వాడే అయ్యాడు. నామకే వాస్తేనే నైజాం ఇక్కడ ఉన్నది. అటేమో ఆంధ్ర కంట్రోల్లోకేమో తీసుకున్నాడు, మద్రాస్ కేంద్రంగా మద్రాస్ రాజధానిగా చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి దక్కన్ ప్రాంతం మీద వీడి పట్టు సంపాదించుకోవడం కోసం బ్రిటిష్ వాడు నైజాంకి కొన్ని బుజ్జగించేసి అన్ని బుజ్జగింపులు అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్యాన్ని పెట్టాడు. సైన్య సహకార సంధి బ్రిటిష్ వాడికి నైజాంకి కుదిరినటువంటిది. అందుచేత అంతకుముందు సుబాలుగా ఉండేది 6 సుబాలు. ఏది సుబాలు అంటే ప్రాంతాలు. 6 ప్రాంతాలని కూడా అంటే మహారాష్ట్ర, కన్నడం, బేరారు ఇవన్నీ కూడా కలుపుకుని వీడు పరిపాలన చేస్తున్న సందర్భంలో 6 సుబాల కింద 17 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లాల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ లేదు, తప్పించాడు. ఎందుకని బ్రిటిష్ అధీనం కింద ఉండాలా. అందువల్ల నాగేందర్ ఉన్నాడు చూడండి, మంత్రి నాగేందరు చేస్తే గీస్తే ఇది హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని అన్నాడు. ఎందుకు నాగేంద్ర ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలి, దీని ప్రతిపత్తి వేరు అన్నాడు. ఎందుకు అంటాడు అని నేను నీకు రికార్డ్స్లోకి వెళ్ళి చూస్తే ఏ రోజున ఇది లేదు. హైదరాబాద్ సంస్థానంలో కడమగిన్ని భాగాలే కాబట్టి కానీ తెలంగాణ రాష్ట్రం అంటూ లేదు. హైదరాబాద్ రాష్ట్రం కూడా అంతకుముందు ఉంది. స్వాతంత్ర ప్రకటన జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం లేదు. అప్పటి వరకు నేను పాకిస్తాన్లో కలుస్తాను, లేకపోతే నాకు స్వతంత్రంగా ఉంటాను అన్నాడు కదా. ఇది ఈ రకమైనటువంటి రాజకీయ అప్పుడు నడిచింది. కాబట్టి హైదరాబాద్ ప్రతిపత్తి వేరు, హైదరాబాద్ అందరిది. ఎందుకంటే విభిన్న జాతులు, తెగలు, భాషలు ఉన్నటువంటి వాటిలన్నింటికీ కూడా సంస్కృతి కూడలిగా ఇది వృద్ధి చెందుతూ వచ్చింది.